ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. శాన్ ఫ్రాన్సిస్కోలోని పట్టణములో, సిటీలో ఇలాంటి ఒక వీధి ఉన్నది. దీని పేరు గూగుల్ స్ట్రీట్. చూడండి, చాలా అందంగా పూలతో అలంకరించి ఉంటారు. చాలా పువ్వులతో కూడిన చెట్లను కూడా ఉంచారు. కారులు అక్కడ నుండి దిగి రాగలవు. దీనిని చూచుటకు అనేక మంది ప్రజలు వచ్చుచున్నారు. వేరే ఎక్కడా ఈ విధంగా చూడలేము కదా. సరే, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యము ఉంచారు అని అంటే, యోబు యొక్క చరిత్ర 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక భక్తుడు చెబుతున్నాడు, ప్రభువు దుఃఖపడు వారిని క్షేమముగా లేవనెత్తును. ఆయన దుఃఖముతో ఉన్న వారిని రక్షించి, దుఃఖములో నుండి విమోచించి వారిని హెచ్చించును. ఈ దినము ఏదో ఒక దుఃఖం మీ మనసులో ఉన్నది, హృదయంలో ఒక బాధింపు. అవి మీ పిల్లలను గూర్చిన దుఃఖమై ఉండవచ్చు, మీ కుటుంబంలో జరిగే కార్యము గూర్చిన దుఃఖమై ఉండవచ్చు, మీ బిజినెస్ను గూర్చిన దుఃఖమై ఉండవచ్చు. మిమ్మలను బాధించే ఏదో ఒక విషయం దుఃఖము కలుగజేస్తుంది. ఆ దుఃఖము మారనట్టున్నది, వెంబడించుచూ ఉన్నది కదా. దేవుడు ఆ దుఃఖము నుండి మిమ్ములను రక్షించువారు, అంటే ఆ దుఃఖము నుండి విమోచించువారు. దుఃఖము నుండి రక్షించువారు మాత్రమే కాదు, మిమ్మును హెచ్చించువారు అని చూచుచున్నాము. వేదగ్రంథంలో యోబు అన్న భక్తుడు చాలా దుఃఖించి కలత చెందినారు. దుఃఖమునకు పైగా దుఃఖము, ఆయనకు కోల్పోవుట వలన కలిగిన దుఃఖము, వ్యాధి వలన కలిగిన దుఃఖము, నిందను బట్టి కలిగిన దుఃఖము, పరిహాసమును బట్టి కలిగిన దుఃఖము, ఇలా అనేకమైనవి ఆయన జీవితంలో. దుఃఖమునకు పైగా దుఃఖము. దేవుడు ఒకరోజు ఆ దుఃఖము నుండి విమోచించి ఆయనను హెచ్చించారు, రెట్టింపుగా ఆశీర్వాదమునిచ్చారు. మీకు అలాగున చేయును. ఈ దుఃఖము నుండి మీరు విమోచింపబడెదరు, ఈ దుఃఖము నుండి రక్షింపబడెదరు. ఎందుకో తెలుసా? యేసు సిలువలో మన దుఃఖములను భరించి మన బాధలను మోసినారు అని వేదము చెప్పుచున్నది. మీ దుఃఖమును ఆయన సిలువలో మోసి తీర్చినారు. తప్పక మీ దుఃఖము నుండి విడుదల చేసి మిమ్ములను హెచ్చించి ఆశీర్వదించుట మీరు చూచెదరు. ఇప్పుడు నాతో కూడా చేరి విశ్వాసముతో ప్రార్థించుడి. మీ దుఃఖము నివర్తి అయి ఆశీర్వదించబడుట చూచెదరు. ప్రార్థించెదరా? యేసయ్యా, మీరు దుఃఖములో నుండి రక్షించి హెచ్చించు దేవుడవు అని వీరి జీవితంలో గ్రహించున్నట్లు చేయము. ఈ దినమొక అద్భుతము కలుగునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.